హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూన్ 9, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక సూచి పైన ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అభ్యర్థులు ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి టాపిక్స్లో వార్తలు నిలుస్తున్న సూచీలు లేదా ఇండిసెస్, నివేదికలు లేదా రిపోర్ట్స్, ర్యాంకింగ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా వీటి నుండి మనం క్వశ్చన్స్ని చూసే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఒక టాపికే. ఏదైనా ఒక సూచి గురించి నేర్చుకునేటప్పుడు బేసిక్గా 5 పాయింట్లను గుర్తుంచుకోండి తప్పనిసరిగా. ఏంటంటే వార్తలు నిలిచిన ఆ సూచి పేరేంటి, ఆ సూచిని విడుదల చేసే సంస్థ లేదా సంస్థల పేర్లేంటి, ఆ సంస్థ లేదా సంస్థల యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ప్రధాన కేంద్రం, ఆ సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత. దీని గురించి చదివేటప్పుడే భారతదేశము గత సంవత్సరం లేదా లాస్ట్ టైం విడుదలైన ఇదే సూచీలో ఏ స్థానంలో ఉంది, కంపారిటివ్ స్టడీ అనేది ఇంపార్టెంట్. ఉదాహరణకు క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 గురించి చూసేటప్పుడే అందులో భారతదేశం యొక్క స్థానాన్ని గుర్తుపెట్టుకునేటప్పుడే లాస్ట్ టైం విడుదలైన సూచీలో, ఇదే సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఆ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి, లేదంటే టాప్ 3 కంట్రీస్ గుర్తుంచుకోండి. ఇవి పోను ఇంకా కూడా చూడాల్సింది ఏంటంటే ఏ సంవత్సరం నుండి ఆ సూచి విడుదలవుతోంది, ఈ సంవత్సరం విడుదలైన సూచి ఎన్నవ ఎడిషన్, ఎన్ని దేశాలను కన్సిడర్ చేసి ఈ సూచిని విడుదల చేయడం జరిగింది. ఇలాంటి పాయింట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, వాతావరణ మార్పు పనితీరు సూచి అంటాం తెలుగులో, 2025. ఇక్కడ చూడండి వార్తలు నిలిచిన సూచి పేరును చూడండి. నేను ఎందుకన్నానంటే కంప్లీట్గా కన్సర్న్డ్ ఇయర్ని కలిపి గుర్తుపెట్టుకోవాలి. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 10th పొజిషన్లో, 10వ స్థానంలో ఉంది. సో భారత్ యొక్క స్థానం గుర్తుపెట్టుకునేటప్పుడు ఏమని చెప్పాను, లాస్ట్ టైం విడుదలైన ఇదే సూచిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో భారతదేశము 7th పొజిషన్లో ఉంది. గుర్తుంచుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్, 7th పొజిషన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ మరి ఇందులో మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి అని చెప్పేసి అడిగాను. సో ఈ సూచీలో వాస్తవానికి చెప్పాలంటే మొదటి 3 స్థానాలను బ్లాంక్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వెరీ హై స్టాండర్డ్స్ని ఏ దేశం కూడా పాటించలేకపోవడం వల్ల. ఇక్కడ చూడండి వివరాల్లోకి వెళ్దాము. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 అందులో భారతదేశం సాధించిన స్కోర్ ఎంత అంటే 67.99 స్కోర్ గుర్తుంచుకోండి. 67.99 స్కోర్తో భారతదేశం 10వ స్థానంలో ఉంది. లాస్ట్ టైం అదే సూచీలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. ఓకేనా. ఇక ఈ సూచీలో మొదటి 3 స్థానాలు ఖాళీగా ఉంచారు. ఏ దేశానికి కూడా 1st, 2nd, 3rd పొజిషన్ ఇవ్వలేదు. 4th, 5th, 6th అలా స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే వెరీ హై స్టాండర్డ్స్ లేదా వెరీ హై రేటింగ్ని ఏ దేశం కూడా సాధించలేకపోయింది. నిర్ణీత ప్రమాణాలని ఏ దేశం కూడా సాధించలేకపోవడం వల్ల 4th నుండి ఇవ్వడం జరిగింది. మరి 4th పొజిషన్లో ఉన్న దేశం ఏంటంటే డెన్మార్క్, ఆ తర్వాత నెదర్లాండ్స్, ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్. సో 4th, 5th, 6th అని గుర్తుంచుకున్నా పర్లేదు. సో ఈ 3 దేశాలు అయితే గుర్తుపెట్టుకోండి, లేదంటే డెన్మార్క్ అని గుర్తుపెట్టుకోండి, ఎన్ఎఫ్. మరి ఈ సూచిని విడుదల చేసే సంస్థ కాదు, సంస్థలు, 3 సంస్థలు రిలీజ్ చేస్తాయి. ఆ సంస్థల యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ కూడా చూద్దాము. సో ఈ సూచిని విడుదల చేసే సంస్థలు వచ్చేసి జర్మన్ వాచ్ అనే సంస్థ, జర్మనీలోని బాన్ కేంద్రంగా పనిచేస్తుంది జర్మన్ వాచ్ అనే సంస్థ. నెక్స్ట్ న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ, ఈ సంస్థ వచ్చేసి కొలోన్, జర్మనీ కేంద్రంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్, CAN అంటాము, అది లెబనాన్లోని బీరట్ వేదికగా పనిచేస్తుంది. ఈ 3 సంస్థలు సంయుక్తంగా 2005 సంవత్సరం నుండి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తా ఉంది, గుర్తుంచుకోండి. సో ఈ సంవత్సరం 63
దేశాలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇస్తే అందులో భారతదేశము ఏ స్థానంలో ఉంది? 10వ స్థానంలో ఉంది. మరి టాప్ 3 పొజిషన్స్ అనేవి వేకెంట్గా ఉంచారు, ఎవరికి ఇవ్వలేదు. కారణం ఏంటో గుర్తుపెట్టుకోండి. 4th పొజిషన్ నుండి ఇచ్చారు, డెన్మార్క్ నుండి. గుర్తుంచుకోండి. ఎనఫ్. ఇలాగే చదవండి. ఏ టాపిక్ అయినా కూడా ఒక టాపిక్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్స్ అయితే ఇంపార్టెంటో వాటిని ఫోకస్ చేయాలి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి మనకు గుర్తుండదు. మరి ఏం చేయాలి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ని చూడగానే గుర్తుపట్టే జ్ఞానం ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ టాపిక్ని డిస్కస్ చేసే ముందు యాక్చువల్గా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అని చెప్పేసి మనం న్యూస్ పేపర్స్లో చూడడం జరుగుతుంది. June 8, 2025 రోజున తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. 3 కొత్తగా లేదా 3 ఎమ్మెల్యేలు కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారెవరూ తెలుసుకునే ముందు మనం ఈ టాపిక్ని కాన్స్టిట్యూషన్కి లింక్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో వార్తలు నిలిచిన అంశాన్ని చదువుకోవడం కాదు, దాని సబ్జెక్ట్కి లింక్ చేసుకుంటూ నేర్చుకుంటేనే మనకు ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మరి మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి లేదా రాష్ట్ర మంత్రులు అని చెప్పేసి మనం చూస్తున్నాం. దీన్ని కాన్స్టిట్యూషన్లో ఏ భాగంగా అర్థం చేసుకోవచ్చు అంటే చూడండి. సో దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి రాజ్యాంగంలో 6వ భాగం దేని గురించి తెలుపుతుంది? రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ గురించి మనం నేర్చుకుంటాం. స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఇక్కడ వార్తలు నిలిచిన టాపిక్ ఏదేంటో దానికి లింక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 164లో భాగంగా సబ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం నేర్చుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కాన్సెప్ట్ ఇస్తాను. ఏ రాష్ట్రమైనా సరే, మన భారతదేశంలో వాస్తవానికి సమాఖ్య లక్షణాలను చూస్తున్నాం, ఫెడరల్ ఫీచర్స్ని చూస్తున్నాం. కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్య అనే పదం లేదు. కానీ లక్షణాలు అవే. అధికారాల విభజన, దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వము. ఒక్కొక్క యూనిట్ అంటే రాష్ట్రం ఉంటుంది కదా, ఒక్కొక్క రాష్ట్రము అక్కడ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏదైతే ఉంటుందో పరిపాలిస్తూ ఉంటారు. అన్ని రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు ఉంటాయి. సో ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణ న్యూస్లోకి వచ్చింది, తెలంగాణ గురించి చూద్దాం. సో తెలంగాణ విషయాన్ని చూడండి. సో రాష్ట్ర గవర్నర్, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గవర్నర్ ఉంటారు కదా. ఆర్టికల్ 153లో భాగంగా మనం చూస్తాం గవర్నర్ వ్యవస్థ. సో ఇక్కడ రాష్ట్ర గవర్నర్ ఆర్టికల్ 164 క్లాస్ 1 ఆధారంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమిస్తారు. గుర్తుంచుకోండి. రాష్ట్ర గవర్నరు ఆర్టికల్ 164 క్లాస్ 1 ఆధారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియమిస్తారు. ముఖ్యమంత్రి సిఫార్సుల మేరకు, సలహా మేరకు ఇతర మంత్రులను నియమించడం జరుగుతుంది. ఎవరి సిఫార్సు మేరకు, ఎవరి సలహా మేరకు? ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు. అందుకే మంత్రులందరూ కూడా వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారంటే గవర్నర్కి బాధ్యత వహిస్తారు. గుర్తుంచుకోండి, వ్యక్తిగతంగా గవర్నర్కి బాధ్యత వహిస్తారు మంత్రులందరూ కూడా. ఇక పక్కన పెడితే ఆర్టికల్ 164 క్లాస్ 1A వెరీ 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 ఇంపార్టెంట్. ఆర్టికల్ 164 క్లాస్ 1A ఆధారంగా రాష్ట్రంలో ఉండే మంత్రిమండలి ఎంత ఉండాలి, ఆ సంఖ్య అనేది మనం చూడాలి. 15%కి మించకూడదు. ఏ రాష్ట్రమైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్. ఇక్కడ ఒక పర్సెంటేజ్ అనేది మనం చూడాలి. 15%. ఎందులో పర్సెంటేజ్ చూస్తాము? రాష్ట్రంలో ప్రజలచే ఎన్నుకోబడే సభ ఏంటి? లెజిస్లేచర్లో భాగంగా మనం అసెంబ్లీని చూస్తాం కదా, అసెంబ్లీ. సో అసెంబ్లీలో ఉండే మొత్తం ఎమ్మెల్యేలు ఉంటారు కదా, మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్యలో 15% మించకూడదు. 15% మించకుండా మంత్రిమండలి అనేది ఉండాలి. ఆ 15%లోనే ముఖ్యమంత్రి కూడా ఉంటారు. గుర్తుంచుకోండి, ముఖ్యమంత్రితో కలుపుకొని 15%. అదే మనము ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం గురించి గతంలో డిస్కస్ చేశాము. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో 10%ని మించకూడదని చెప్పేసి అలా కంపారిటివ్గా చూడండి కొన్ని. ఓకేనా?
సో అసెంబ్లీలోని మొత్తం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఆ సంఖ్య ఉంటుంది కదా, ఆ సంఖ్యలో 15% మించకూడదు. ఓకేనా. మరి ఈ 15%లో ఒకవేళ ఏదైనా ఒక రాష్ట్రంలో, మనకు కొన్ని రాష్ట్రాల్లో బైక్యామరలిజం అనేది ఉంటుంది. బైక్యామరలిజం అంటే 2 సభలు ఉంటాయి. ప్రజలచే ఎన్నుకోబడిన సభనేమో అసెంబ్లీ, విధాన సభ అంటాం. దాంతోపాటు విధాన పరిషత్, శాసన మండలి కూడా ఉంటుంది కొన్ని రాష్ట్రాలు, అంటే ఎమ్మెల్సీల సభ. మరి ఈ 15%లోనే ఎమ్మెల్సీలను కూడా తీసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా అయినా చూడవచ్చు, మంత్రిగా అయినా చూడవచ్చు. కానీ సంఖ్య తీసుకునేటప్పుడు మాత్రం అసెంబ్లీనే కన్సిడర్ చేయాలి. క్లియర్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలోని సభ్యుల సంఖ్య అంటే 15% అంటే ఎంతకు మించకూడదు, 18కి మించకూడదు. ఈ 18లోనే సీఎం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా. ఇక అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మంత్రిమండలి సంఖ్య 15కు చేరింది. ఇంకా 3 వేకెన్సీస్ ఉన్నాయి, పక్కన పెట్టండి. ఇక ఆర్టికల్ 164 క్లాస్ 2 ఆధారంగా ఆర్టికల్ 164 క్లాస్ 2 ఏం చెప్తుందంటే, మంత్రిమండలి, సో రాష్ట్రంలో మంత్రిమండలి ఉంటుంది కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, మంత్రిమండలి కలెక్టివ్గా ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉంటుంది? మంత్రిమండలి సంయుక్తంగా శాసనసభకి లేదా విధాన సభకి బాధ్యత వహిస్తుంది. కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ విచ్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. గుర్తుంచుకోండి, ఆర్టికల్ 164 క్లాస్ 2 ఆధారంగా. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 164 క్లాస్ 3 ఆధారంగా మంత్రిమండలికి ప్రమాణ స్వీకార పద్ధతి గురించి చెప్తుంది. ముఖ్యమంత్రి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రులందరూ ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సో గవర్నర్ సమక్షంలో మంత్రిమండలి ప్రమాణ స్వీకారం. రాష్ట్ర మంత్రిమండలి అయితే గవర్నరు, కేంద్ర మంత్రిమండలి ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అయితే రాష్ట్రపతి. సేమ్ ఇక్కడ డిస్కస్ చేసే ఇవన్నీ కూడా మీరు ఆర్టికల్ 75లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి అమలు చేయొచ్చు. ఓకేనా. ఇక పక్కన పెడితే ఆర్టికల్ 164 క్లాస్ 4 ఆధారంగా ఒక స్పెషల్ కండిషన్ కూడా రాజ్యాంగంలో ఉంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, తప్పనిసరిగా రాష్ట్రంలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కావాలా? ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా కానీ ఉంటేనే ప్రమాణ స్వీకారం చేయొచ్చు అంటే అలాంటి కండిషన్ ఏం లేదు. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. బట్ ఆన్ వన్ కండిషన్, ఎప్పుడైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో లేదా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ సమయంలో తను ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కానట్టయితే 6 నెలల లోపల, ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపల తప్పనిసరిగా తనకు చట్టసభలో సభ్యత్వం ఉండాలి. అన్ని రాష్ట్రాల్లో మనకు యూనికామరలిజం ఉంది, ఏకసభ అనేది ఉంది, ప్రజలచే ఎన్నుకోబడిన సభ ఉంటుంది. కానీ 6 రాష్ట్రాల్లో మాత్రమే ద్విసభ విధానం అనేది ఉంది. సో ద్విసభ విధానం అంటే ఉదాహరణ తీసుకుంటే తెలంగాణలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కానట్టయితే 6 నెలల లోపల ఏదో ఒక సభలో సభ్యత్వాన్ని పొందాలి, సరిపోతుంది. ఇక ఆర్టికల్ 164 క్లాస్ 5 ఆధారంగా మంత్రిమండలికి జీతభత్యాల గురించి తెలుపుతుంది. జీతభత్యాలు, సాలరీస్ అండ్ అలవెన్సెస్, ఇదంతా కూడా ఎవరు డిసైడ్ చేస్తారంటే రాష్ట్ర చట్టసభ, శాసనసభ నిర్ణయిస్తుంది. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రమాణ స్వీకారం ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 164 క్లాస్ 3 అన్నాను కదా, ప్రమాణ స్వీకార పద్ధతుల గురించి మీరు షెడ్యూల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేర్చుకుంటారు. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే ఆర్టికల్ 164 క్లాస్ 1Aలో భాగంగా, ఆర్టికల్ 164 క్లాస్ 1Aలో భాగంగా మనము ఇంకొక పాయింట్ ఏమర్థం చేసుకోవచ్చు అంటే కొన్ని రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమం కోసము ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ వ్యవహారాల మంత్రిని కూడా గవర్నర్ నియమించవచ్చు. ఇటువంటి పాయింట్స్ని కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఏ రాష్ట్రాలు ఉంటాయి? ఛత్తీస్గఢ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, మధ్యప్రదేశ్, ఈ 4 రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా ఉంటారు, గవర్నర్ నియమిస్తారు. సో ఇటువంటి కండిషన్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏ టాపిక్నైనా సరే ఇలా సబ్జెక్ట్కి కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకొని నేర్చుకుంటే ఎక్కువ మొత్తంలో మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మనకు స్కోరింగ్ చేయొచ్చు. ఇక మనము టాపిక్లోకి వెళ్దాము. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 8, 2025 రోజున 3 మంత్రులు ప్రమాణ స్వీకారం అని చెప్పేసి, అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ 3 మంత్రులతో కలిపితే తెలంగాణ రాష్ట్రంలో మంత్రిమండలి సంఖ్య వచ్చేసేసి 15కి చేరింది. ఇంకా 3 కూడా వేకెన్సీగా ఉన్నాయి. ఒక్కసారి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా మనం చూద్దాము. అంతకంటే ముందు ముగ్గురు ప్రమాణ స్వీకారం ఎవరు చేశారంటే ఒకరి
గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, తను ప్రస్తుతం చెన్నూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చెన్నూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సో తను వచ్చేసి ధర్మపురి, అది కూడా ఎస్సీ రిజర్వ్ సీటు, ఎమ్మెల్యేగా ఉన్నారు. తను ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నెక్స్ట్ వాకటి శ్రీహరి గారు, తను వచ్చేసి మక్తాల్ బీసీ సామాజిక వర్గం. బీసీకి రిజర్వేషన్ ఉండదు, గుర్తుంచుకోండి. బీసీ రిజర్వ్ సీట్ అనేది ఉండదు. సో బీసీ సామాజిక వర్గం నుండి రిప్రజెంటేషన్ ఉండాలని. ఇక ఇప్పుడు మంత్రిమండలిలో మనం అబ్జర్వ్ చేస్తే 4 ఎస్సీ సామాజిక వర్గం నుండే మంత్రులుగా ఉన్నారు. ఒకటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, నెక్స్ట్ వచ్చేసేసి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా 2 ఎస్సీలు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 15లో 4 ఎస్సీ సామాజిక వర్గం నుండి ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నాయో అండ్ గవర్నర్, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే గవర్నర్గా, తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే జిష్ణుదేవ్ వర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్ ఎవరో ఒకసారి చూడండి. సో అనుమల రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. సో తన ఆధ్వర్యంలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, జనరల్ అడ్మిన్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, మరియు ఏ మంత్రికి కూడా కేటాయించని శాఖలు ఏవైతే ఉంటాయో అవి కూడా తనే నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు హోమ్ కానివ్వండి, విద్యాశాఖ కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. కొత్తగా నియమితులైన మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక శాఖలను కేటాయిస్తారు. మళ్ళీ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఫైనాన్స్ అంటే ఆర్థిక శాఖ మంత్రి, ప్లానింగ్, ఎనర్జీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక క్యాబినెట్ మంత్రులు, ఇతర మంత్రులను చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తను ఇరిగేషన్, నీటిపారుదల అంటాము, క్యాడ్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్కి మంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, రవాణా శాఖ మరియు బీసీ వెల్ఫేర్. నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్స్, బిల్డింగ్స్ అండ్ సినిమాటోగ్రఫీ శాఖకి మంత్రిగా ఉన్నారు. కొండా సురేఖ గారు దేవాదాయ, అటవీ శాఖకి మంత్రిగా ఉన్నారు. దనసరి అనసూయ సీతక్క గారు పంచాయతీరాజ్, మహిళా బాలల అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అంటాం. దుద్దిల శ్రీధర్ బాబు గారు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీస్, లెజిస్లేటివ్ అంటే శాసనసభ వ్యవహారాలు. నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ, హౌసింగ్, పిఐబిఆర్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అంట కదా. అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, హస్తకళలు, టెక్స్టైల్స్. అండ్ దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్యం అండ్ ఎస్ఎన్టీ రంగానికి సంబంధించి. జూపల్లి కృష్ణారావు గారు తను అబ్కారీ, పర్యాటక శాఖ మరియు పురావస్తు ఇతర శాఖ, గుర్తుంచుకోండి. సో ఈ మంత్రులు. ఇక కొత్తగా మంత్రులుగా వచ్చిన వారి వ్యక్తులు వాళ్ళ మంత్రి మండలికి సంబంధించి వాళ్ళకి ఏ శాఖలు కేటాయిస్తారో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో చూడండి, మొత్తం సభ్యులు ఎంతకు చేరారు? మంత్రిమండలిలో 15కు చేరారు, కొత్తగా 3తో కలుపుకుంటే. ఇక నెక్స్ట్ వచ్చేసేసి 18 మందికి మించరాదు తెలంగాణలో మంత్రిమండలి సంఖ్య, మించకూడదు. మీకు ఆర్టికల్ 164 క్లాస్ 1Aలో భాగంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎస్, అన్ని వర్గాలకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలని ఎస్సీ, బీసీ అండ్ ఏమంటారు ఉన్నత కులాలకు సంబంధించి అన్నిటికీ కూడా కూర్పు ఉండాలని చెప్పేసి ఈ అవకాశం ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇది మనకి వార్తాపత్రికల్లో చూస్తున్న ఒక టాపిక్. కరెంట్ పాలిటీలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. సబ్జెక్ట్ లింక్ చేసుకొని ప్రస్తుత టాపిక్ని చూస్తే సరిపోతుంది. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి ఎలాగో రాష్ట్రీయ సమాచారం గురించి చూసాం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకొక 2 టాపిక్స్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి, ఒకసారి చూద్దాము. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, స్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. స్టేట్ ఇన్ఫర్మేషన్ మనం అబ్జర్వ్ చేస్తే మనం రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఏపీ అభ్యర్థులైనా తెలంగాణ అభ్యర్థులైనా ఇద్దరికి సంబంధించి కూడా నేను డైలీ కరెంట్ అఫైర్స్లో మీకు ఇస్తున్నాను. సో మన స్టేట్ రీజనల్ ఇష్యూస్ని చెప్తున్నాను. ఏపీకి సంబంధించిన అంశాలు వార్తల్లో నిలిస్తే ఏపీకి సంబంధించి, తెలంగాణకి సంబంధించిన న్యూస్ ఉంటే తెలంగాణకు సంబంధించి కరెంట్ అఫైర్స్ కోణంలో డిస్కస్ చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి ఉండొచ్చు, అయితే తెలంగాణ ఉండొచ్చు లేదా ఏపీ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో 2 రాష్ట్రాలకు సంబంధించి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించి కూడా ఒకరోజు న్యూస్ ఉండకపోవచ్చు. కాబట్టి సో మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి టాపిక్ని కవర్ చేస్తుంది. ఈరోజు 2 రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం ఉంది, ఫస్ట్ అది కంప్లీట్ చేసి ఒక్కొక్కటిగా చూద్దాము. సో తెలంగాణ రీసెంట్గా మనకు లాస్ట్ 1 మంత్ బ్యాక్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటన చేశారు కదా. జపాన్ పర్యటన, అక్కడ కొన్ని నగరాల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, కొన్ని ఒప్పందాలని. సో ఆ ఒప్పందానికి సంబంధించి ఫైనలైజ్ అయినది వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ జపాన్ దేశంలోని ఒక నగరము కిటక్యూషు మధ్య సుస్థిరాభివృద్ధి ఒప్పందము. ఒకప్పుడు కిటక్యూషు నగరం అనేది చాలా పొల్యూటెడ్ సిటీగా ఉండేది. ఇప్పుడు ఒక ఎకోజోన్గా ప్రపంచమే ఆ సిటీని చూసి నేర్చుకునే విధంగా అద్భుతమైన
పర్యావరణ చర్యలతో ఒక స్థానాన్ని పొందింది. సో సేమ్ అలాగే మన హైదరాబాద్ సిటీని కూడా తీర్చిదిద్దాలి, పర్యావరణ నియంత్రణ చర్యలను అమలు చేయాలని చెప్పేసి ఒప్పందము. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు జపాన్లోని కిటాక్యూషు నగరం మధ్య జూన్ 2025లో కీలక సహకార ఒప్పందం అనేది కుదిరింది. ఒప్పందం ప్రధానంగా సమగ్ర ఆర్థిక వృద్ధి, జీరో ఎమిషన్ కార్యక్రమాలు, పట్టణ ఆవిష్కరణ వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఒప్పంద వివరాలు వచ్చేసి, ఒప్పందంపై హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కిటాక్యూషు మేయర్ వచ్చేసి కజుహిసా గారు సంతకం చేశారు. ఇక ప్రత్యేక ఆకర్షణ ఎకో టౌన్ మోడల్గా హైదరాబాద్ని తీర్చిదిద్దాలి. కిటాక్యూషు ఒకప్పుడు మోస్ట్ పొల్యూటెడ్ సిటీ, ఇప్పుడు మాత్రం ప్రపంచంలో ఉత్తమ ఎకో హబ్గా ఉంది. సో అద్భుతమైన ఎటువంటి పొల్యూషన్ లేని నగరంగా ఉంది. ఈ ఆదర్శాన్ని అనుసరిస్తూ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని 80 ఎకరాల ఎకో టౌన్ను అభివృద్ధి చేయాలని కోరుకుంటుంది. 80 ఎకరాల్లో. ఈ మోడల్ సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ టెక్నాలజీ వంటి విధానాలకు ప్రోత్సహిస్తుందంట. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక జపాన్లోని కిటాక్యూషు ద్వీపంలో ఉంది ఈ నగరము. ఓకేనా? సో సరిపోతుంది. ఎస్. సో మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా స్క్రిప్ట్ ఇస్తున్నాను, మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఇప్పటివరకు మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారెవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, మీకు యాప్ కనబడుతుంది. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, మన వాట్సాప్ ఛానల్ లింక్ని పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా. అండ్ అట్ ద సేమ్ టైం మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని కోర్సెస్ కూడా మీకు 100% యూజ్ఫుల్గా పోటీ పరీక్షల కోణంలో ఇస్తున్నాను. అందులో మీరు శాంపుల్ పీడిఎఫ్ని కూడా చూడొచ్చు. సో ఇక్కడ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి శాంపుల్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, మీకు చూడొచ్చు. ఓకేనా? ఇక తెలంగాణలో మొట్టమొదటి మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ అనేది ప్రారంభంతో వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఇక్రిసాట్ మరియు లారస్ ల్యాబ్స్ సంయుక్తంగా సాయిల్ టెస్టింగ్ కూడా ఎలా, మొబైల్ సాయిల్ టెస్టింగ్. మొబైల్ అంటే ఏంటంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలిస్తూ ఆ వాహనం వెళ్తూ అక్కడ సాయిల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. మనకు భారతదేశంలో మృత్తికల రకాల గురించి మీకు ఐడియా ఉండి ఉంటుంది. మనకి ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, భారతదేశంలో మృత్తికలను వర్గీకరిస్తుంది. 8 రకాల మృత్తికలు చూస్తాం. ఒక్కొక్క మృత్తిక ఒక్కొక్క సాయిల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క క్రాప్కి ఫేవర్గా ఉంటుంది. ఆ సాయిల్లో కూడా ఏమైనా పోషకాలు కానీ కొరవడిన ఏమైనా పోషకాల సమస్య ఉన్నా కూడా వాటి సాయిల్ టెస్ట్ చేసేసి దానికి కావాల్సిన ఏవైతే ఉంటాయో న్యూట్రియంట్స్ని అందించడం కోసము, ముఖ్యంగా రైతుల కోసము. అలా మొబైల్ సాయిల్ టెస్టింగ్ ఫెసిలిటీ బస్సు ద్వారా ప్రారంభించడం జరిగింది. ఏ సంస్థలు అంటే ఇక్రిసాట్, లారస్ ల్యాబ్స్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న లారస్ ల్యాబ్స్. సో చూడండి, లారస్ చారిటబుల్ ట్రస్ట్ లేదా లారస్ ల్యాబ్స్, ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఇక్రిసాట్ ఫుల్ ఫామ్ ఏంటని చాలాసార్లు పోటీ పరీక్షల క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? వారి భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి, అంటే తెలంగాణ రాష్ట్రంలో సూపర్లేటివ్ టాపిక్ ఇది, మొబైల్ సాయిల్ హెల్త్ టెస్టింగ్ బస్ ప్రారంభించడం జరిగింది. ఈ మొబైల్ ల్యాబ్ ద్వారా రైతులు, యువతకు నేల ఆరోగ్యము అంటే సాయిల్ హెల్త్, దాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారంట. ఇక ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే మట్టి ఆరోగ్యాన్ని పరిశీలించి రైతులకు శాస్త్రీయ సలహాలను అందించడము, పంట దిగుబడులు పెంచడము, వ్యయం తగ్గించడము, ఎరువుల సమర్థవంతమైన వినియోగము చేయడము. తెలంగాణలోని రైతు యువతలో నేలపై అవగాహన పెంచి వాటిని సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సహించడము. నేల పరీక్షలు, సాయిల్ టెస్టింగ్ ఎందుకు చేస్తారంటే మట్టిలోని పోషకాలు ఏంటి, పిఎస్ స్థాయి ఏంటి, సేంద్రియ పదార్థాల పరీక్ష చేసి అక్కడ దానికి అనుకూలంగా ఆ సాయిల్కి ఏవైతే లోపం ఉందో దాన్ని తీర్చిదిద్దడం. ఓకేనా? ఎస్. ఇక ఇక్రిసాట్ గురించి, పటాన్చెరు హైదరాబాద్ కేంద్రం పనిచేస్తుంది. అంతర్జాతీయ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా సెమీ అరిడ్ ప్రాంతాల కోసం పరిశోధనలు చేయబడుతుంది. ఇక్రిసాట్ ఏ ఇయర్లో ఏర్పాటైందంటే 1972లో స్థాపించబడింది. గుర్తుంచుకోండి, మీకు ఏదైనా టాపిక్ వార్తాపత్రికల్లో కనిపించిన టాపిక్ ఏదైనా చూడండి, అది న్యూస్ మనకు వార్తాపత్రికలో కనిపించేది, ఆ న్యూస్ని మనం కరెంట్ అఫైర్స్ కోణంలో నేర్చుకోవాలి. టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్కి లింక్ చేస్తూ దానికి కావాల్సిన సమాచారాన్ని అడిషన్ చేసుకోవాలి. మీకు ప్రతిరోజు చూడండి జీకే పాయింట్స్ ఇస్తున్నాను, జనరల్ స్టడీస్కి లింక్ చేస్తున్నాను, ఆ స్క్రిప్ట్ అంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను. సో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ ఏకకాలంలో మనకు పూర్తవుతుంది మీకు తెలియకుండానే. ఓకేనా? ప్రతిరోజు క్లాసెస్ని చూడండి, మిస్ అవ్వకండి. ఇక ఏపీకి సంబంధించి కొన్ని రీజనల్ ఇష్యూస్ చూసి ఒక్కొక్క టాపిక్ మనం చూద్దాము. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వము. సో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అండ్ ఏపీ ప్రభుత్వానికి ఇస్రో, షార్క్ మధ్య కుదిరిన ఒక ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే అంతరిక్ష సాంకేతికతపై,
సో స్పేస్ టెక్నాలజీ గురించి అవగాహన ఒప్పందము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్ ఇస్రోలోని ప్రముఖ కేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్తో 5 ఏళ్ల అవగాహన ఒప్పందం అనేది కుదిరింది. ఈ ఒప్పందంపై షార్ డైరెక్టర్గా ఉన్న రాజన్ గారు సంతకం చేశారు. ఇక ఆర్టీజీఎస్లో భాగమైన ఆంధ్రప్రదేశ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చ్ సెంటర్ ప్లాట్ఫామ్ను బలోపేతం చేయడము, అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ చిత్రాలు, శాస్త్రీయ సమాచారాన్ని అవేర్ ప్లాట్ఫామ్తో అనుసంధానం చేయడము. ఇక ఉపగ్రహ సమాచార వినియోగం జరిగే రంగాలు ఏంటంటే ఒకటి వ్యవసాయ రంగము, వాతావరణ అంచనాలు, విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక, ప్రజల భద్రత. గుర్తుంచుకోండి. సరిపోతుంది. ఇక ఇస్రో ప్రధాన కేంద్రం వచ్చేసి బెంగళూరు. ప్రస్తుతం ఇస్రో చీఫ్ చైర్మన్గా వి నారాయణన్ గారు ఉన్నారు. అండ్ ఏపీ ప్రభుత్వం సంబంధించిన డిజిటల్ గవర్నెన్స్ వ్యవస్థ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ సదస్సుల గురించి మనం తరచూ చూస్తున్నాం. నిన్నటి రోజున కూడా విపత్తు నిర్వహణకు సంబంధించి ప్యారిస్లో జరిగిన సదస్సు, అందులో భారత ప్రధాని వర్చువల్గా తన ప్రసంగాన్ని ఇచ్చారని చెప్పేసి ఈరోజు అలాంటిది ఒకటి. ఎప్పుడైనా ఏదైనా ఒక సదస్సు గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆ సదస్సు పేరేంటి, ఆ సదస్సు ఎక్కడ జరిగింది, ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, థీమ్ని నేర్చుకునేటప్పుడు ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి, ట్రాన్స్లేషన్ చేయకండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ ప్లాట్ఫామ్ అంటే అంతర్జాతీయ వేదిక, గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2025 సమావేశము జూన్ 2 నుండి 6 వరకు ఎక్కడ జరిగింది? స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి విపత్తుల ప్రమాద తగ్గింపు కార్యాలయం, సో యునైటెడ్ నేషన్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వారు నిర్వహించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం జెనీవా, స్విట్జర్లాండ్. అక్కడే జరిగింది సదస్సు. ఓకేనా. స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది, స్విట్జర్లాండ్లో కాబట్టి. ఇక ఈ సదస్సుకి సంబంధించి స్విట్జర్లాండ్ ప్రభుత్వం UNDRR సంయుక్తంగా నిర్వహించారు. మరి థీమ్ ఏంటి అంటారు? థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీడే కౌంట్స్, యాక్ట్ ఫర్ రెసిలియన్స్ టుడే అని చెప్పేసి కావాలంటే అర్థం చూడండి, కానీ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్. ఓకేనా. ఇక GPDRR అంటే గ్లోబల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం కదా, అనేది అంతర్జాతీయంగా విపత్తుల ప్రమాదాన్ని తగ్గించే చర్యల కోసము ప్రపంచ స్థాయిలో జరిగే సమావేశము. ఇందులో వివిధ దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థలు, సివిల్ సొసైటీ గ్రూపులు పాల్గొంటాయంట. ఈ సమావేశాలు విపత్తు ప్రమాదాలను తగ్గించే విధానాలను రూపొందించడము, పంచుకోవడము, సహకారాన్ని పెంపొందించడం కోసము నిర్వహిస్తారు. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ప్రధాన కేంద్రం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. ఓకేనా. ఈ సమావేశాలు అనేవి ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. ఇప్పుడు 8th ఎడిషన్ సమావేశం, 8th సెషన్. లాస్ట్ టైం 7th ఎడిషన్ ఏమో 2022లో బాలి, ఇండోనేషియాలో జరిగింది. విపత్తుల ప్రమాదాన్ని తగ్గించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో కీలకమైన ఒక ఒప్పందం మీ అందరికీ తెలుసు, సెండాయ్ ఫ్రేమ్వర్క్. సో సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 2015 to 30 అనే అంతర్జాతీయ ఒప్పందాన్ని ఈ UNDRR యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ పర్యవేక్షిస్తుంది. సో చూడండి, ఎన్వైర్న్మెంట్లో ఇది ఇంపార్టెంట్, అడుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను చెప్పేది ఇంపార్టెంటే. ఇక యోగా డే, ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న సెలబ్రేట్ చేస్తాము. అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంపార్టెన్స్ ఉంది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత, కేంద్రంలో బీజేపీ లీడ్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుండి ఆయుష్కి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవాన్ని మనం 2015 నుండి చూస్తున్నాము. ఈ సంవత్సరం 11th ఎడిషన్ యోగా దినోత్సవం ఏదైతే ఉంటుందో హోస్ట్ సిటీగా ఏ సిటీని ఎంపిక చేశారో వైజాగ్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వైజాగ్కి రాబోతున్నారు. యోగా డే రోజున యోగాని వైజాగ్లోనే తను ప్రదర్శించనున్నారు. మరి అంతకంటే ముందు దాని థీమ్, యోగా డే థీమ్ ఏంటి సంవత్సరం? యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్. సో యోగాకి ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యోగాని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో భారతదేశం నుండి చోటు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. సో ఇక్కడ యోగా సమావేశ్ అనే ఒక కార్యక్రమం న్యూస్లోకి వచ్చింది. యోగా సమావేశ్ కార్యక్రమంలో భాగంగా అయ్యంగార్ యోగా వర్క్షాప్ని నిర్వహిస్తున్నారంట. సో అయ్యంగార్ యోగా వర్క్షాప్, యోగా సమావేశ్ 9th ఈ రోజు నుండి
11th జూన్ వరకు ప్రతిరోజు 2 గంటల నుండి 3 గంటల వరకు ప్రత్యేకంగా అయ్యంగార్ యోగా వర్క్షాప్లో భాగంగా యోగా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. దిస్ వర్క్షాప్ విల్ ఫోకస్ ఆన్ బాడీ అలైన్మెంట్ టెక్నిక్స్ అండ్ మెంటల్ వెల్బీయింగ్స్ త్రూ ద ప్రిసైజ్ మోడల్స్ ఆఫ్ అయ్యంగార్ యోగా. అండ్ ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ చెప్పానంటే మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి వెబ్సైట్ని చూడండి నేను ప్రతిరోజు చెప్తాను. మీకు దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్ట్రీకి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. కాకపోతే అందులో ఏ టాపిక్ మనకు పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్ ఏది కాదని చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. మీకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ పైన గ్రిప్ వస్తే ఏ టాపిక్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపడతారు. అయినా కూడా మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నాను. ఓకేనా? ఇక అఖిల భారత ఆయుర్వేద సంస్థ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వారు అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా అయ్యంగార్ యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వర్క్షాప్ యోగా సమావేశం అనే ప్రత్యేక అంశంతో జరుగుతుందంట. యోగా సమావేశం అనే అంశం అందరికీ యోగాను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో రూపొందించబడింది. ఓకేనా? యోగా ద్వారా ఆరోగ్యము, శారీరక సామర్థ్యము, మానసిక ప్రశాంతత అందరికీ కల్పించడమే లక్ష్యము. సరిపోతుంది. ఇక అయ్యంగార్ యోగా ప్రఖ్యాత యోగా గురువు బికేఎస్ అయ్యంగార్ ద్వారా స్థాపించబడింది. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21 2014లో అఫీషియల్గా ప్రకటించారు. తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 నుండి జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం 11th ఎడిషన్. ఇక దక్షిణాసియాలోనే మొట్టమొదటి అనే అంశంతో ఢిల్లీ న్యూస్లోకి వచ్చింది. ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఫలితాలు చూస్తున్నాము. రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమే కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతము. ఢిల్లీలో సౌత్ ఏషియాలోనే దక్షిణాసియాలోనే అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని ప్రారంభించారంట. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం. భారతదేశం మొట్టమొదటి కమర్షియల్ వాణిజ్యపరంగా ఆమోదిత యూటిలిటీ స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESSని ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. సౌత్ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం వచ్చేసి 20 మెగావాట్స్ అని గుర్తుంచుకోండి. దక్షిణాసియాలోని అతిపెద్ద గ్రిడ్ కనెక్టెడ్ BESS అంట. భారత్లో వాణిజ్యపరంగా ఆమోదం పొందిన మొదటి యూటిలిటీ స్కేల్ BESS. సో గుర్తుంచుకోండి, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. విద్యుత్ సరఫరాలో స్థిరత్వాన్ని పెంచుతుంది. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. లభ్యత ఉన్నప్పుడు విద్యుత్ను నిల్వ చేసి అవసరం ఉన్నప్పుడు సరఫరా చేయడం ద్వారా విద్యుత్ వృధాను తగ్గించడమే BESS యొక్క ఉద్దేశం. కామన్గా ఎలక్ట్రిక్ వెహికల్లో వాడే బ్యాటరీస్ అందులో లిథియం అయాన్ బ్యాటరీని వాడతారు. లిథియం అయాన్ బేస్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోండి. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజన అని చెప్పేసి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ పేరుతో ఏ స్కీమ్ కానీ ఎగ్జామ్లో అడగరు, ఏ రాష్ట్రం అని కూడా అడగరు. చెట్లు నాటే కార్యక్రమం ఇప్పుడు మనం ఇక జూన్లో చూస్తున్నాము. మాన్సూన్ స్టార్ట్ అయింది, వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలంలో ఇక జూలై నుండి అన్ని రాష్ట్రాల్లో కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ప్రత్యేకంగా చెట్లు నాటే కార్యక్రమాలను స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఏక్ పేడ్ మాకే నామ్ అని చెప్పేసి ఇప్పటికే చూస్తున్నాము. చెట్లు నాటే కార్యక్రమం అనగానే మీరు కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ లింక్ చేసుకోండి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగం ఉంటుంది కదా, 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి మనం నేర్చుకుంటాం కదా, DPSPs డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అందులో ఆర్టికల్ 36 నుండి 51 వరకు మనం చూస్తాం కదా. అందులో ఆర్టికల్ 48A లింక్ చేసుకోండి. ఆర్టికల్ 48A చెట్లు నాటే కార్యక్రమం అనగానే అటవీ విస్తీర్ణాన్ని పెంపు అనగానే ఆర్టికల్ 48Aని లింక్ చేసుకోండి. అది తెలంగాణ అయినా ఏపీ అయినా యూనియన్ గవర్నమెంట్ ప్రారంభించే చెట్లు నాటే పథకాలైనా. ఓకేనా? హిమాచల్ ప్రదేశ్లో రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజన అంటే రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడం కోసం ఉద్దేశించబడింది చెట్లు నాటే కార్యక్రమం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజన అంటే అర్థం చేసుకోవచ్చు. రాజీవ్ గాంధీ పేరు పెట్టారంటే అక్కడ ఏ గవర్నమెంట్ ఉందన్నట్టు, కాంగ్రెస్ అధికారంలో ఉందన్నట్టు. ఓకేనా? సో ఈ పథకం ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం సమాజ భాగస్వామ్యంతో కమ్యూనిటీ బేస్డ్ మనందరం కూడా ఏకమై చెట్లు నాటాలి అని చెప్పేసి పిలుపునిచ్చారు. అటవీ విస్తీర్ణం పెంచాలి, అటవీ నిర్వహణ చేపట్టాలని. అటవీ ప్రాంతాల విస్తీర్ణాన్ని పెంచి పర్యావరణ సమతుల్యాన్ని పెంపొందించడము ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశము. ఓకేనా? ఇక కరువుల తీవ్రతపై తాజా పరిశోధన అనేది న్యూస్లోకి వచ్చింది. కరువుల తీవ్రత ప్రస్తుతము ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మానవుడు ఈ క్లైమేట్ చేంజ్ కారణమవుతున్నాడు. తన కోసం వినియోగించే చాలా మనము క్లోరోఫ్లోరో కార్బన్స్ని కానీ
ఇవన్నీ చూస్తాం. కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ చూస్తాము. అల్బిడో ఎఫెక్ట్ కనబడుతుంది వాతావరణ మార్పుగా. వాతావరణ మార్పు అనేది పెద్ద పెద్ద గ్లాషియర్స్ కూడా కరిగిపోయేలా చేస్తుంది. సో దీనిపైన వాతావరణ మార్పు లేదా కరువు తీవ్రత పైన రీసెంట్గా అమెరికాలోని ఒక శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేసింది. వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటో చూడండి. కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతూ కరువు తీవ్రత కూడా పెరుగుతుందంట. వాతావరణ మార్పు కరువు తీవ్రత కదా అన్నిటికీ ప్రభావమే. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధన ప్రకారము గత 40 ఏళ్లలో కరువుల తీవ్రత 40% పెరిగిందంట. డ్రాట్, వర్షపాతం స్థిరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కరువుల తీవ్రత పెరుగుతోంది. వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ తేమను పీల్చుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీనివల్ల భూమి తడి కోల్పోయి నేల నిస్సారమై పంటల దిగుబడులు పడిపోతున్నాయి అంట. అట్మాస్ఫెరిక్ ఎవాపరేటివ్ డిమాండ్ అనే సూచిక గత 40 ఏళ్లలో 40% పెరిగిందని ఎవరు చెప్తున్నారు? అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత తీవ్రం కానుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ పరిశోధనలో 1901 నుండి 2022 వరకు వాతావరణ డేటాను విశ్లేషించి నేచర్ అనే జర్నల్లో వీళ్ళు చేసిన పరిశోధనని ప్రచురించారంట. ఓకేనా? ఇక నెక్స్ట్ చరిత్రకు సంబంధించి హిస్టరీ రిలేటెడ్గా కాంటెంపరీ హిస్టరీ మీరు వార్తాపత్రికలు చూసుంటారు. దాదాపు 800 సంవత్సరాల శివ టెంపుల్ పాండ్యా కాలం నాటిది ఇటీవల ఆనవాళ్ళు అనేవి బయటపడ్డాయంట. సో ఆర్కియాలజిస్టులు సైంటిఫిక్గా డిగ్ చేస్తారు. వాళ్ళు ఏదో తవ్వకాల్లో అంటే ఆర్కియాలజీ తవ్వకాల్లో అంటే వాళ్ళు తీసుకెళ్ళేసేసి ఆ గుణపంతో తవ్వడం ఇవన్నీ కాదు. ఎంత సైంటిఫిక్, లేయర్ బై లేయర్ సైంటిఫిక్గా చూస్తారు. సో ఆర్కియాలజిస్టులు తవ్వకాల్లో బయటపడింది 800 సంవత్సరాల క్రితం నాటి శివ టెంపుల్ పాండ్యా కాలం నాటిది. ఎక్కడ బయటపడింది? తమిళనాడు రాష్ట్రంలో బయటపడింది. తమిళనాడులోని మేలూరు తాలూకా ఉదంపట్టి గ్రామంలో శివాలయం బయటపడింది. ఇది పాండ్యుల కాలానికి సంబంధించింది అంట. ఇక పాండ్యుల రాజ్యం దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు 6వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు ఉన్న ప్రసిద్ధ రాజ్యవంశము. అండ్ పాండ్యుల రాజ్యానికి రాజధాని మదురై. పాండ్యుల కాలంలో తమిళ సంస్కృతి, సాహిత్యం, ఆలయ నిర్మాణ శిల్పాలు బాగా అభివృద్ధి చెందినాయి. పాండ్యుల కాలంలో నిర్మించిన ఆలయాలు, శిలాశాసనాలు ఆ కాలపు చరిత్రకు కీలక ఆధారాలు. ఆలయం విశేషాలు ఈ కాలం నాటిదంట. తెన్నవనేశ్వరం అని శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయం పేరు. ఎస్. సో హిస్టరీకి సంబంధించి ఒక టాపిక్ చూడండి, దానికి సంబంధించి అంతా న్యూస్ పేపర్లో కవర్ కాదు, మనం ఈ డేటాని మీకోసం ఇస్తున్నాను. సో హిస్టరీ సబ్జెక్ట్లో భాగంగా మీకు పాండ్యుల గురించి చూసినప్పుడు ఒక పాయింట్ అని ఇక్కడ కవర్ అయిపోవాలి. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తులకి సంబంధించి జాంబియా అంటే ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము. జాంబియా చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి జాంబియా మాజీ అధ్యక్షుడు ఎడ్గర్ లుంగు లేదా ఎడ్గర్ చాగ్వా లుంగు ఇటీవల వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మరణించు వార్తలకు వచ్చారు. సో జాంబియా ఫార్మర్ ప్రెసిడెంట్. ఇటువంటి చూడండి, ఇటీవల ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు, ప్రజల అధ్యక్షుడు మరణించడం, ఇటువంటి ఎగ్జామినేషన్లు అడుగుతారు. జాంబియా మాజీ అధ్యక్షుడు ఎడ్గర్ చాగ్వా లుంగు రీసెంట్గా మరణించాడు. దక్షిణాఫ్రికాలోని ప్రెటోరియాలో ఆయన 68 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. జాంబియా దేశానికి 6వ అధ్యక్షుడిగా 2015 నుండి 21 వరకు పదవిని నిర్వర్తించారు. ఇక జాంబియా దేశ రాజధాని లుసాకా, కరెన్సీ క్వాచా. ప్రస్తుతం జాంబియా అధ్యక్షుడు ఎవరున్నారు యాజ్ ఆన్ టుడే? ఇప్పుడు ఎవరున్నారంటే హకైండే హిచిలెమా, పేరు గుర్తుంచుకోండి. రాగి ఉత్పత్తికి జాంబియా అనేది ఫేమస్. ఇక స్పోర్ట్స్కి సంబంధించి నిన్నటి క్లాస్లో ఫ్రెంచ్ ఓపెన్, గ్రాండ్ స్లామ్లు 4 ఉంటాయన్న కదా. యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, ఈ 4 గ్రాండ్ స్లామ్ టెన్నిస్ సంబంధించి. సో ఫ్రెంచ్ ఓపెన్ అంటే క్లే కోర్టు పైన ఆడతారని మనం చూసాము. నిన్నటి క్లాస్లో మనకి చెప్పింది ఏంటిది? కోకోగాఫ్. సో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా కోకోగాఫ్ గెలిచిందని నిన్న క్లాస్లో చెప్పాను. సో నిన్నటి రోజున పురుషుల సింగిల్స్ ఫైనల్ అనేది జరిగింది. ఫైనల్ విజేత కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. స్పెయిన్ అంటేనే మీకు గుర్తుకు రావాల్సింది, ఫ్రెంచ్ ఓపెన్ అంటే గుర్తుకు రావాల్సింది మట్టి కోర్టు రారాజు ఎవరు? రఫెల్ నాదల్, గుర్తుంచుకోండి. సో కార్లోస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. ఎవరిపైన గెలిచాడంటే జానిక్ సిన్నర్ పైన గెలిచాడు, గుర్తుంచుకోండి. ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్టు పైన ఆడతారు, మట్టి కోర్టు పైన. ఎస్, సరిపోతుంది. ఇక ఒక రికార్డు, ఒక విమెన్ స్విమ్మింగ్లో రికార్డును సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఫ్రీ స్టైల్ విభాగంలో 400 మీటర్ల ఫ్రీ స్టైల్లో మెకింటోష్ కొత్త ప్రపంచ రికార్డుని సృష్టించింది. సో కెనడాకు చెందిన ప్రముఖ స్విమ్మరు మెకింటోష్, సమ్మర్ మెకింటోష్, తను
మహిళల 400 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఈ ఘనత కెనడా జాతీయ ట్రయల్స్లో భాగంగా సాధించడం జరిగింది. 400 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగం 3 నిమిషాల 54 సెకండ్లోనే తను కంప్లీట్ చేసిందంట. గతంలో ఈ రికార్డు 3 నిమిషాల 55 సెకండ్లో ఉండే ఆస్ట్రేలియా స్విమ్మర్ అరియార్న్ టిట్మాస్ పేరిట ఉండేది. ఇక స్విమ్మింగ్ అంటేనే మనకు గుర్తుకు రావాల్సిన ఒక లెజెండ్, ఒలింపిక్స్లో స్విమ్మింగ్ విభాగం అంటేనే తను పార్టిసిపేట్ చేసే ప్రతిసారి కూడా గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి మైకేల్ ఫెల్ప్స్. అమెరికా ఒలింపిక్ చరిత్రలో 23 స్వర్ణ పతకాలు స్విమ్మింగ్లో సాధించారు తను. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ క్రీడలు నిర్వహించే సంస్థ ఏంటంటే ఫినా, ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ ఫెడరేషన్. ఇక ఈరోజు ప్రశ్న వచ్చేసి ఇటీవల వార్తల్లో నిలిచిన ససాకావా పురస్కారం. మీకు లాస్ట్ క్లాసు అంతకుముందు క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ టాపిక్. ససాకావా పురస్కార గ్రహీత ఎవరు? ఈ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేస్తారు? గుర్తుంచుకోండి. అంటే ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? సింపుల్ ఆన్సర్. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తే ఈ ప్రశ్నకి సమాధానం సులభంగా చెప్తారు. నిన్న మొన్న క్లాస్ చూసినా సరిపోతుంది. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. సో ప్రస్తుత మంత్రులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి గురించి చూసాము. అండ్ తెలంగాణ జపాన్ మధ్య కుదిరిన ఒప్పందము, ఆ నగరం పేరు గుర్తుంచుకోండి, కిటాక్యూషు. నెక్స్ట్, తెలంగాణలో మొట్టమొదటి మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ అనేది ప్రారంభమైంది. ఇక్రిసాట్, లారస్ సంస్థల మధ్య ఒప్పందంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఇస్రో మధ్య అంతరిక్ష సాంకేతికతపై అవగాహన ఒప్పందము. అండ్ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సమావేశము జెనీవాలో జరిగింది. అండ్ యోగా సమావేశ్ అయ్యంగార్ యోగా వర్క్షాప్ ఎవరు నిర్వహిస్తున్నారు? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. అండ్ దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఢిల్లీలో ప్రారంభము. నెక్స్ట్, రాజీవ్ గాంధీ వన్ సంవర్ధన్ యోజన హిమాచల్ ప్రదేశ్లో చెట్లు నాటే కార్యక్రమము. అండ్ కరువుల తీవ్రతపై తాజా పరిశీలన లేదా పరిశోధన, అమెరికా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. అండ్ తమిళనాడులో 800 ఏళ్ల నాటి శివాలయం బయటపడింది. అండ్ జాంబియా మాజీ అధ్యక్షుడు ఎడ్గర్ చాగ్వా లుంగు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్కి సంబంధించిన వ్యక్తి, ఎవరిపైన గెలిచారో గుర్తుంచుకోండి. 400 మీటర్స్ ఫ్రీ స్టైల్లో మెకుంటోష్ ప్రపంచ రికార్డు సృష్టించింది, కెనడా స్విమ్మర్. అండ్ ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తలు నిలిచిన ససాకావా పురస్కార గ్రహీత ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ సంస్థ లేదా ఎవరు ప్రదానం చేస్తారు? ఏ రంగంలో? ప్రతి ఒక్కరు సమాధానాన్ని ఇవ్వండి. అండ్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీరు నాకు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్ మీ లైక్ రూపంలో తెలియజేయండి. వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. సో నేను అడిగే ప్రశ్నకి సమాధానం కామెంట్ బాక్స్లో ఇవ్వండి. వందలాది మంది అభ్యర్థులు కామెంట్ బాక్స్లో సమాధానం ఇస్తున్నారు. మీకు సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు, తప్పైనా పర్లేదు ఇవ్వండి. నెక్స్ట్ డే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇస్తాను కాబట్టి మీకు గుర్తుండిపోతుంది. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ. రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.